హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తారక్ అన్న అభిమానులు ఆఫ్టర్ డ్రాగన్ తర్వాత మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేసే మూవీ ఏదైనా ఉంది అంటే అది తారక్ అన్న త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి గాడ్ ఆఫ్ వార్. ఈ మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 5:04 ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో డీటెయిలింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే, ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఆ పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. త్రిశూలం ప్లస్ 3 నామాలు ప్లస్ డిఎన్ఏతో కూడినటువంటి ఒక యుద్ధ భూమిని అయితే చూపించారు. నాకైతే పోస్టర్ చూడగానే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట. ఈ సినిమాకి, ఈ గాడ్ ఆఫ్ వార్లో కార్తికేయుడు క్యారెక్టర్కి తారక్ అన్న పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాడు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇక పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్ డెలివరీ విషయంలో కానీ, అక్కడ యాక్టింగ్ విషయంలో కానీ తారక్ అన్నకి పేరు పెట్టే పనే లేదు. కానీ నాకు ఈ సినిమాలో త్రివిక్రమ్ గారి మీద డౌట్ అయితే ఉందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ గారి మూవీలు చూసుకుంటే ల్యాగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ కూడా ల్యాగ్ ఉంటే కనుక ఖచ్చితంగా మూవీ షెడ్కి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఈ కార్తికేయుడు స్టోరీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఆయన స్టోరీ వింటేనే. నేను యూట్యూబ్లో రీసెంట్గా కార్తికేయుడు గురించి తెలుసుకున్నాను అనమాట. ఆయన గురించి తెలుసుకునే కొద్ది ఇంకా తెలుసుకోవాలనిపించింది. గూస్ బంప్స్ వచ్చిందనమాట. ఇప్పుడు మరి త్రివిక్రమ్ గారు ఎలా రాసుకున్నారో, మరి ఎలా ప్రజెంట్ చేస్తారో నాకు తెలియదు. కానీ కార్తికేయుడు లాంటి క్యారెక్టర్ని మంచి పవర్ఫుల్గా చూపిస్తూ, మంచి ఎలివేషన్స్ ఇస్తూ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆడియన్స్ని డెవోషనల్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయి కనెక్ట్ అయిపోయి అనమాట. చైర్లో నుంచి ఎవరు కూడా లేకపోయినంత కనెక్ట్ అయిపోతే ఈ మూవీకి 1000 కోట్లు అనేటువంటిది కేక్ వాక్ అనమాట. కేక్ వాక్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు. ఇక అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. చావగొట్టి చెవులు మోస్తాడు. త్రివిక్రమ్ గారు గనక కార్తికేయుడి క్యారెక్టర్ని మంచి ఎలివేషన్స్తో పవర్ఫుల్గా తీయగలిగితే, దానికి అనిరుద్ధ్ గారి బీజిఎం తోడైతే సినిమా ఎక్కడో ఉంటుందండి. ఎందుకంటే కార్తికేయుడు క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. నేను రీసెంట్గానే కార్తికేయుడు గురించి తెలుసుకున్నానండి. నేను తెలుసుకున్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తారకాసురుడైన ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి ఒక వరం పొందుతాడు. ఇంతకీ ఆ వరం ఏంటంటే, నన్ను శివుడు కుమారుడు తప్ప ఎవరూ ఏమీ చెయ్యకూడదని చెప్పేసి వరం పొందుతాడు. ఎందుకంటే శివుడు ఆ టైంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి కొడుకు ఉండే అవకాశమే లేదని చెప్పేసి ఆ వరం కోరతాడు. ఆ వర బలంతో దేవతలను, ఋషులను హింసిస్తూ ఉంటాడు. దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా శివుడి దగ్గర నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడుతుంది. ఆ దివ్య తేజస్సును ఒక పక్క అగ్ని, మరొక పక్క గంగా భరిస్తారన్నమాట. ఆ దివ్య తేజస్సు శరవణం అనే ఒక రెల్లు గడ్డి అడవిలో స్థిరపడుతుందన్నమాట. ఆయన దివ్య తేజస్సు నుంచి 6 శిశువులు జన్మిస్తారు. ఈ 6 శిశువులను కృత్తికలు అని చెప్పేసి 6 దేవతలైతే పెంచుకుంటారన్నమాట. ఒకరోజు పార్వతీదేవి ఈ 6 కుమారులను ఒకటిగా ఆలింగనం చేయగా 6 ముఖాలు 12 చేతులతో ఒక శక్తివంతమైన బాలుడు అవతరిస్తాడు. అందుకే ఆయన్ని షణ్ముఖుడు, కార్తికేయుడు, స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, అదేవిధంగా మురుగన్ అని పిలుస్తారు. ఈయన చిన్నతనం నుంచే విలువిద్య, ఖడ్గ విద్య, యుద్ధ వ్యూహాలు, ధర్మం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇవన్నీ చూసిన దేవతలు వెంటనే కార్తికేయుడే మాకు సేనాధిపతి అని ప్రకటిస్తారు. యుద్ధానికి వెళ్లే ముందు తన కుమారుడికి పార్వతీదేవి ఒక దివ్య ఆయుధాన్ని ఇస్తుంది. ఆ ఆయుధం పేరు వేల్ అనే ఒక ఈటనిస్తుంది. ఆ ఈటనిస్తూ ఆశీర్వదిస్తూ, ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, ధర్మం కోసం ఉపయోగించే జ్ఞాన శక్తి అని చెప్తుంది. ఆ ఈట తీసుకుని షణ్ముఖుడు తారకాసురుడి దగ్గరికి యుద్ధానికి బయలుదేరతాడు. షణ్ముఖుడిని చూసిన తారకాసురుడు నవ్వుతూ, ఈ చిన్న పిల్లోడా నన్ను సంహరించేది అని చెప్పేసి నవ్వుతాడు. దానికి షణ్ముఖుడు ఏ మాత్రం భయపడకుండా వేలాది మంది సైనికులను సంహరించుకుంటూ తన దగ్గర ఉన్న ఈటతో తారకాసురుడిని సంహరిస్తారు. దానితో దేవతలందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఆ తరువాత మళ్ళీ సూరపద్ముడు అనే ఒక రాక్షసుడితో మళ్ళీ యుద్ధం చేయవలసి వస్తుంది. ఈ సూరపద్ముడు ఎవరంటే తారకాసురుడి సోదరుడు. తారకాసురుడు, సూరపద్ముడు, సింహముఖుడి వీళ్ళ ముగ్గురు కూడా సోదరుడు. వీళ్ళ ముగ్గురు ఘోర తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర వరం పొందిన వాళ్ళే. ఇలా పొందిన వరంతో ఈ 3 దేవతా లోకాలను ఆక్రమించి, దేవతలను బంధించి వాళ్ళ రాజ్యాలను ఆక్రమిస్తాడు. మళ్ళీ ఈ దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుండగా
షణ్ముఖుడు తన దూతను పంపించి ఈ విధంగా చెప్పిస్తాడు: ధర్మాన్ని అనుసరించు, దేవతలను విడిచిపెట్టు, యుద్ధం లేకుండా ముగిద్దామని చెప్పేసి ఈ సూరపద్ముడికి తన దూతతో వర్తమానం పంపిస్తాడు. దానికి ఆ సూరపద్ముడు నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అనే అహంకారంతో దాన్ని తిరస్కరిస్తాడు. ఆ తరువాత షణ్ముఖుడికి సూరపద్ముడికి 6 రోజుల పాటు యుద్ధం జరిగింది. ప్రతిరోజు సరికొత్త యుద్ధ వ్యూహాలు జరిగాయి. రాక్షస సైన్యాలు దాడి చేశాయి. మాయారూపాలు సృష్టించబడ్డాయి. భారీ జంతువులు, పర్వతాలు, అగ్ని రూపాలతో సూరపద్ముడు షణ్ముఖుడి మీద దాడి చేశాడు. కానీ షణ్ముఖుడు ఎక్కడా భయపడకుండా ప్రశాంతంగా ప్రతి మాయను ఛేదించాడు. ఆ తరువాత సూరపద్ముడు భయపడి ఒక పెద్ద మామిడి చెట్టు రూపంలో దాక్కున్నాడు. అప్పుడు షణ్ముఖుడు తన దగ్గర ఉన్నటువంటి వేల్, ఆ ఆయుధంని ఉపయోగించి ఆ మామిడి చెట్టుని 2 భాగాలుగా చేశాడు. సూరపద్ముడు అహంకారం తొలగిపోయిందని భావించి షణ్ముఖుడు తనని పూర్తిగా నాశనం చేయకుండా వెలువడ్డ 2 భాగాల్లో ఒక భాగాన్ని నెమలిగా మార్చి తన వాహనంగా మార్చుకున్నాడు. ఇంకొక భాగాన్ని కోడిపుంజిగా మార్చి తన జెండాలో చిహ్నంగా పెట్టుకున్నాడు. ఈ విధంగా షణ్ముఖుడు రాక్షసులను సంహరించడానికి, దేవతలను కాపాడడానికి పుట్టినటువంటి మహాయోధుడు కార్తికేయుడు. అలాంటి కార్తికేయుడి మీద సినిమా తీస్తున్నారంటే నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందని ఇగ్గరగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కార్తికేయుడు నాకు ఎంతో ఇష్టమైన దేవుడు, నా ఫేవరెట్ గాడు. తారకన్నా యాక్టింగ్ వైజ్గా అయితే నాకు ఎటువంటి డౌటు లేదు. కానీ లుక్స్ మాత్రం ఈ కార్తికేయుడు క్యారెక్టర్కి లుక్స్ చాలా ఇంపార్టెంట్. ఒక బల్క్ బాడీ, అందంగా ప్రకాశవంతమైనటువంటి లుక్నైతే ఈ మూవీలో మెయింటైన్ చేయన్నా. డ్రాగన్ మూవీలోకి మళ్ళీ రొట్టా లుక్స్తో అయితే రావద్దు, నీకు దండం పెడతారు దయచేసి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నా దేవుణ్ణి నేను మామూలుగా చూడలేను. ఈ థియేటర్లో చూస్తున్నంతసేపు, ఈ థియేటర్లో సినిమా చూస్తున్నంతసేపు కూడా నా దేవుణ్ణి నీలో చూసుకుంటాను. నా దేవుణ్ణి తారకన్నలో చూసుకుందామనే ఒక ఎగ్జైట్మెంట్ అయితే నాలో ఉంది. అందుకే నేను ఇలా అడుగుతున్నాను. తారకన్న ఫ్యాన్స్ దయచేసి ఎవరో కూడా ఫీల్ అవ్వద్దు. నిజంగానే నాకు డ్రాగన్లో తారకన్న మొన్న రిలీజ్ అయిన లుక్ ఏదైతే ఉందో నాకైతే నచ్చలేదు. మీకు కూడా నచ్చి ఉండదు, కాకపోతే మీరు ఫ్యాన్స్ కాబట్టి మీరు మాట్లాడలేరు. కానీ నాకైతే నచ్చలేదు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తారకన్న ఈ మూవీలో మాత్రం ఎక్సలెంట్ లుక్ని మెయింటైన్ చేస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాకులాగా ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మరి రిలీజ్ అయిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో, మీ ఫీలింగ్స్ ఏంటో, ఎంత ఎక్సైట్మెంట్కి గురయ్యారో మీరు కామెంట్ చేయండి. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.